నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సృష్టి స్థితి లయకారులైన త్రిమూర్తులలో ప్రళయకారకుడు, లయకారకుడైన శివుడు లింగస్వరూపుడు. తనలో సర్వాన్ని లీనం చేసుకునే లింగం సకాలంలో తిరిగి వెలువరిస్తుంది కాబట్టే సర్వసముద్భవ కారణలింగం అంటూ స్తుతింపబడింది. గ్రహచలనాలు, ఋతుగమనాలు, ఖగోళ పరిభ్రమణాలు ఇలా విశ్వ విన్యాసమే ఓ శివతాండవం. తాండవప్రియుడైన ఆ పరమశివుణ్ణి భోలేనాథ్ అని, బంబం భోలేనాథ్కి జై అని ప్రియమారా ఉత్తర భారతీయులు పిలుచుకుంటారు. ఆ భోలేనాథుణ్ణే ఛత్తీస్గఢ్ ప్రాంత ఆదివాసీలు బూడేశ్వర, బూడేశ్వర మహాదేవ అని అంటారు. ఆ బూడేశ్వర మహాదేవునికి దాదాపు 400 ఏళ్ల నాటి అతి పురాతన మహిమాన్విత ఆలయం రాయ్పూర్లో విరాజిల్లుతోంది. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ దివ్య శైవాలయ విశేషాల్ని వీక్షిద్దాం. శతవసంతాల నాటి పురాతన శైవధామంలో స్వయం వ్యక్త బూఢేశ్వర మహాదేవ్. 1000 మైళ్ల దూరమైన రామేశ్వరం నుంచి వచ్చే భస్మంతోనే అభిషేకమాడే రాయపూర్ మహాశివుడు. బూఢా తటాక జలాలతో స్నానమాచరించే బూఢేశ్వరుడు. పంచమూల విరాట్టుల అపురూప గర్భాలయ దర్శనం ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్పూర్లోని బ్రహ్మ బగీచా ప్రాంత శ్రీ బూఢేశ్వర మహాదేవ్ మందిరం. ఓం నమశివాయ అనే పంచాక్షరిని ఎలుగెత్తి పలికితే చాలు మురిసిపోయి వరాలు కురిపించే ఆశ్రిత వత్సలుడు మహేశ్వరుడు. ఆ స్వామి తన ఉనికిని ఎన్నో ప్రదేశాలలో వ్యక్తపరిచి తన లీలా సంవిధానాన్ని విశేషంగా చాటుకుంటున్నాడు. ఆ పార్వతీపతికి పలు నామాలు, పలు అంశారూపాలు. ప్రధానంగా లింగరూపాననే ఉన్న అనేకానేక పేర్లతో పరమశివుణ్ణి పిలుచుకుంటారు. ముక్తేశ్వర, నీలకంఠేశ్వర, శంకర, ఉమాశంకర, శివ, సాంబశివ, నాగభూషణ, నాగేంద్రహరాయ ఇలా అనేక పేర్లున్నాయి. ఈ రాయ్పూర్ క్షేత్రంలో బూడేశ్వర అని పిలిస్తేనే పలుకుతాడు. రాయ్పూర్ నగరంలో బ్రహ్మదేవుని ఉద్యానవనంగా భాసిల్లుతున్న ఈ బ్రహ్మ బగీచా ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన బూడేశ్వర్ మహాదేవ్ శివలింగ దర్శనం మనము చేసుకుందాం. నమోస్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే శంభవే స్థానవే నిత్యం శివాయ పరమాత్మనే అని శ్రీ కూర్మపురాణ వ్యాసోక్త రుద్రస్థుతి పేర్కొంటోంది. దేవదేవుడు శివపరమాత్ముని సన్నిధి దర్శనం సకల శుభంకరం. గంగను ధరించి పృథ్వీ దాహార్తిని తీర్చి జీవకోటికి ప్రాణాధార జలాన్ని అందించిన గంగాధరుని సందర్శనం పరమశివంకరం. బూఢా తటాక తీర బూఢేశ్వరుని దర్శనం, భంభం భోలేనాథ అర్చనం పరమోత్కృష్టమైన సత్యం, శివం, సుందరం. అందుకే 400 సంవత్సరాల నాటి అతి పురాతన శైవాలయం రాయ్పూర్ నగర బ్రహ్మ బగీచాలోని శ్రీ బూఢేశ్వర మహాదేవ్ మందిరానికి భక్తులు రావడం కాదు, పోటెత్తుతారు. అడిగిన వారికి కాదనకుండా వరాల నొసగే భోళా శంకరుడు ఈ భవుడు. భంభం అంటూ శంఖమోదితే పలికే భక్త వశంకరుడు. ఆద్యంతాలు కనుగొన వీలులేని దివ్య భవ్య లింగ స్వరూపుడు ఈ బూఢేశ్వర మహాదేవుడు. అటువంటి పరమేశ్వరుడు నదీ తీరాలలో, అటవీ క్షేత్రాలలో, గుహలలో సైతం ఆవిర్భవించిన ఆది లయకారుడు ఆదివాసీల కులదైవంగా స్వయంభూగా వెలిశాడట. లింగాకారంపై అనుక్షణం ఓ సర్పం పెనవేసుకునే ఉండేదట. ప్రతిష్ఠిత శివలింగాల దర్శనం కంటే స్వయం వ్యక్త శివలింగ దర్శనం 1000 రెట్లు అధిక ఫలదాయకమని శివపురాణాలు వెల్లడిస్తున్నాయి. ఈ బూఢా తటాకం ఒడ్డున వెలసిన ఈ బూఢేశ్వర్ మహాదేవుడు స్వయం వ్యక్తం అవడమే కాదు, తన ప్రీతికరమైన నాగాభరణంతో సహా దర్శనమియ్యటం, తన పుత్రుడు గజాననుడు ఒక పక్క, తన అర్ధనారీశ్వరి మరోపక్క, ఎదురుగా తన ఇష్టభృత్యుడు నంది, తన కుడిపార్శ్వాన కీర్తిముఖ్ల ప్రతిమలతో కూడి పంచమూల విరాట్ల గర్భాలయ దర్శనం ఎంత ఫలదాయకమో, ఎన్ని జన్మల సార్థకమో ఆ పరమేశ్వరుడే లెక్కించాల్సిందే తప్ప మానవ మాతృలకు అలవి కాదు కాక కానే కాదు.
అటువంటి మహద్భాగ్యపు శివదర్శనం అదిగో రాయపూర్ నగర బ్రహ్మ బగీచా ప్రాంత బూఢేశ్వర్ మహాదేవ్ గర్భగుడి. తలుపులు తీసే ఉన్నాయి, భక్తుల కోసం తెరిచే ఉంటాయి. దర్శనం చేసుకుందాం. పరమేశ్వరుడు ప్రభవించిన పరమ పవిత్ర శైవక్షేత్రమిది. ఛత్తీస్గఢ్ గిరిజనులతో గౌరవించబడిన గిరిజాపతి ఈ గౌరీశంకరుడు. రాయ్పూర్ నగర నేలపై రాజిల్లుతున్న రాతిలింగ రూపుడు ఈ భోలేనాథుడు, బూఢేశ్వర మహాదేవుడు. కాంకేర్ ప్రాంతాన్ని పాలించిన మహారాజు కోట ప్రాంగణంలో వెలిసిన బూఢాదేవ్ నేటి భూడేశ్వర్ అయ్యి భక్తుల పూజలను స్వీకరిస్తున్నాడు. ఎటువంటి పూజలు, ఎంతటి భక్తి ప్రపత్తులతో భక్తజనం చేస్తున్నారో మనము వీక్షిద్దాం. రత్నై కల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. రత్నాలు మణులు అలంకారంగా లేకపోయినా కేవలం విభూతి రేఖలను దిద్ది ఒక మందార పువ్వును పెడితే చాలు పరమ సుందర రూపుడవుతాడు శివుడు. రత్న ఖచ్చిత సింహాసనం లేకపోయినా ఓ పానవట్టంపై లింగాకృతిని కొలువు తీర్చి ఇంత బూడిదను భస్మలేపనంలా పూస్తే చాలు చిదానందేశ్వరుడవుతాడు. అలాంటి పరమేశ్వరుడు బూఢేశ్వర్ మహాదేవుగా ఛత్తీస్గఢీల అరణ్య ప్రాంతమైన నల్లటి రంగులో ఉండే కృష్ణజింకల వనాన బూఢా తటాకం ఒడ్డున స్వయంభూగా వెలిశాడు. ఆ బూఢేశ్వరుడు ఎంతో విలక్షణమైన అభిషేకాన్ని కోరుకున్నట్టున్నాడు. రాయపూర్కి దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామేశ్వర మహాక్షేత్రం నుంచి తీసుకువచ్చిన భస్మాన్ని ప్రత్యేకార్చనగా చేస్తారు. అనేక వందల సంవత్సరాల క్రితం నిర్మితమైనది ఈ మందిరం. ఈ క్షేత్రంలో మూల విరాట్టుగా బూఢేశ్వర్ మహాదేవ్ అనే నామంతో పానవట్టంపై నునుపైన శివలింగంగా నెలకొని ఉన్నాడు. అదే కాదు వైచిత్రి, అదే పానవట్టం చెంతనే శివహస్తాభరణమైన త్రిశూలం, శివుని నాగాభరణం, తామ్రలోహపు పంచపడగల నాగరాజు, సకల విఘ్నహారి గణపతి, శివసతి పార్వతీదేవి కీర్తి ముఖప్రతిమలు కూడా భక్తుల నీరాజనాలందుకునేందుకు నెలకొని ఉన్నాయి. రుద్రాక్షమాలలు, పూమాలలు, బిల్వపత్రాలు చేబూని బూఢా తటాక జలాలను మట్టి కుండలలో చేతపట్టి భక్తులు అర్చనకు సిద్ధమవుతారు. ప్రతి సోమవారం రామేశ్వర భస్మారాధనం, ప్రతి ఆదివారం రాయ్పూర్ జీవనదాయిని ఖారూన్ నది, రాజిన్ క్షేత్ర త్రివేణీ సంగమ నదీ జలాలతో సహస్రఘట జలాభిషేకం వంటి ప్రత్యేక క్రతువులతో ఈ ఆలయ ప్రతిష్ఠ దశ దిశలా వ్యాపించింది. భక్తుల సంగే అర్చనలు తన స్వామి ఎలా స్వీకరిస్తున్నాడో పర్యవేక్షిస్తున్నట్టుగా కాంస్య నందీశ్వరుడు ఎదురుగా ఉంటాడు. ఢమరుక శంఖనాదాలతో భక్తుల హరహర మహాదేవ శంభో శంకర భంభం బోలే బూఢేశ్వర మహాదేవ్ నినాదాలతో ఆలయమంతా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. महाकालेश्वराय महाकालेश्वराय हर हर भोले नमः शिवाय. 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 ओम नमः शिवाय. భక్తుల పాలిట భక్తవ శంకరుడై, అభయంకరుడై, శివుడై, భౌడై ఆ ముక్కంటి రాయ్పూర్ ఆలయాన వైభవోపేతంగా అలరిస్తూ ఉన్నాడు. శివుడు భౌడయ్యున్న ఏ ఆలయమైనా కైలాసమంతటి కోలాహలంగా ఉంటుంది. బూఢాదేవుని కోవెలలో కూడా అనేక మంది దేవదేవుళ్ళు ఉపాలయమూర్తులుగా నెలకొని ఉన్నారు. సేవాగమ మందిరాన వైష్ణవ దేవతలుండడం ఓ విశేషమే కదా. ఆంజనేయ స్వామి, రాధాకృష్ణులు, నరసింహస్వాములు కొలువయున్న ఉపాలయాలను దర్శిద్దాం పదండి. 400 సంవత్సరాల క్రితం ఆదివాసీ జనులు అర్చిస్తున్న
సంవిధానాల్ని కీర్తించేవారిని సదా సంరక్షించే మాతృశక్తి గాయత్రీమాత. సకల మంత్రాలకు మూలమైన దివ్యశక్తి గాయత్రీమాత ఇదే ఆలయ ఆవరణలో నిండైన దర్శనమిస్తోంది. సకల జనులకు సంతోషాలను ప్రాప్తింపచేసే సంతోషిమాత, శివాంశ సంభూతుడైన భైరవనాథుల ఉపమందిరాలను కూడా దర్శించుకునే భాగ్యాన్ని పరమేశ్వరుడైన బూడేశ్వర్ కలిగిస్తున్నాడు. గాయతాం రయతీతి. కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆలయం శ్రీ బూడేశ్వర మహాదేవ్ మందిరం. ఇంతటి మహోత్తర దేవస్థానంలో మహోన్నతమైన పర్వాలు, ఉత్సవాలు, అనేక క్రతువులు నిర్వహిస్తారు. త్రికాల సంధ్యార్చనలలో సావన్ కీ మాస్గా ఉత్తర భారతీయుల శ్రావణ మాసాన జరిగే విశేష కార్యక్రమాలను గురించి తెలుసుకుందాం. మహాశివరాత్రి, హనుమ జయంతి వంటి పర్వదినాలలో పాల్గొని భక్తులు మహదానందపడతారు. రాయ్పూర్ మహానగరం స్మార్ట్ సిటీగా గుర్తింపుతో పాటు హిందూ సంస్కృతి పారంపర్యతకు గుర్తింపుగా శ్రీ బూడేశ్వర్ మహాదేవ్ మందిరం కేంద్ర ప్రభుత్వంచే హెరిటేజ్ అవార్డును పొందిన ప్రఖ్యాత దేవస్థానమై విరాజిల్లుతోంది. వేలాది భక్తులతో విలసిల్లే కళకళలాడే ఈ శైవ మందిరం శ్రావణ, కార్తీక మాసాలలో లక్షలాది దేశ విదేశీ భక్తజనంతో కిటకిటలాడుతుంది. ప్రతి సోమవారాల్లో రాత్రి 8 గంటలకు ప్రత్యేక హారతి ఇస్తారు. శ్రావణ మాసోత్సవాలలో తెల్లవారుజామున 4 గంటలకు అభిషేకాది అర్చనల అనంతరం రామేశ్వరం నుంచి తీసుకురాబడిన భస్మహారతి, సహస్ర ఘటాభిషేకాలు, మధ్యాహ్నం 12 గంటలకు మహా నైవేద్యం, రాత్రి 8 గంటలకు మహాహారతి వంటి కార్యక్రమాలతో రాత్రి 11 గంటల వరకు ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. మామూలు రోజులలోనే ఇంత వైభవంగా ఉంటే మహాశివరాత్రి నాటి లింగోద్భవ మహోత్సవం మరింత వైభవోపేతంగా జరుగుతుంది. దసరా శరన్నవరాత్రులలో అమ్మవార్లకు, హనుమ జయంతికి వీర్ హనుమానుకు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇన్ని విశేషాలు, మరెన్నో మహిమాన్వితాల సమాహారమైన రాయపూర్ బూడేశ్వరి మహాదేవుని సన్నిధి వీక్షణం జన్మ జన్మలకు మరువలేని భక్త్యానుభూతి. దేశంలోని ఏ ప్రాంతం వారైనా ఛత్తీస్గఢ్ రాజధాని అయిన రాయ్పూర్కి రోడ్డు, రైలు, విమాన మార్గాలలో నేరుగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, హింగన్ఘాట్, నాగ్పూర్, సౌందడ్, అర్జుని, దేవరి, టప్ప, రాజ్నంద్గావ్, భిలాయిల మీదుగా రాయ్పూర్కి చేరుకోవచ్చు. బూఢా తటాకం తీరంలో వెలసిన శ్రీ బూడేశ్వర్ మహాదేవుని దర్శించుకుని తరించవచ్చు. విజయవాడ నుంచి గుంటూరు, కొత్తగూడెం, భద్రాచలం, సుక్కా, జగదల్పూర్, కోండాగాం, కాంకేర్, ధంతరి, బరౌదాల మీదుగా రాయపూర్కి చేరుకుని బూఢేశ్వర్ మహాదేవ్ మందిరాన్ని దర్శించుకోవచ్చు. అతి పురాతనము, మహిమాన్వితము, సర్వజన సంపూజితము అయిన రాయ్పూర్ శ్రీ బూడేశ్వర్ మహాదేవుని మందిరం భక్తుల మనోభీష్టాలను నెరవేర్చుతున్న దివ్యమైన శివక్షేత్రం. జగత్పిత అయిన బూడేశ్వర్ మహాదేవుని ఆశీస్సులు మనందరికీ లభించాలని ఆకాంక్షిద్దాం. మరో ఆలయ విశేషాలతో మరో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.